ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2019-2020 శ్రీ వికారి నామ సంవత్సర మరి మేషరాశి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. 2019-2020 శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. వీళ్ళకి శేష సంఖ్య 3 వస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటుందో మనం చూద్దాం. దీనివల్ల కుటుంబ విషయాల్లో కొద్దిపాటి చికాకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొత్తం ఈ సంవత్సరం అంతా మేషరాశి చూస్తే, మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం 6 ఏప్రిల్ నుంచి అంటే ఉగాది నుంచి మార్చి 24, 2020 వరకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడుతుంది. ఫైనాన్స్, వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపార వ్యవహారాదులు ఆశించిన విధంగా విజయవంతం అవుతాయి. సోదర వర్గం వారితో గొడవలు, మానసిక ఆందోళనలు, స్థిరాస్తి వ్యవహారాల్లో తగవలు, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేయవారికి దైవ ఆశీస్సులు చాలా అవసరం. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసిక సంతోషం కలిగించే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరక శ్రమ అధికంగా కనిపిస్తుంది. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు మంచి కాలం ఇది. ఇక విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కష్టంతో పూర్తవుతాయి. పై అధికారుల వల్ల నమ్మక ద్రోహం, నూతన వ్యక్తుల పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. గృహమునందు శుభకార్యాలు వాయిదా వేయటం మంచిది. పితృవర్గీయులకు మంచిది కాదు. తీవ్ర ఆరోగ్య భంగములకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృత్తి జీవనంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరంగా ఉంది. కళారంగం వారికి గౌరవం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా నష్టాలు ఏర్పడితే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రావాల్సిన బకాయిలు ఆశించిన సమయానికి చేతికి రావు. ఇక ఇదే రాశి వారికి నవంబర్ 3, 2019 వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే గురుగ్రహం ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో మొదట మంచి ఆరంభం ఏర్పడి చివరకు కష్టాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక అష్టమ గురు ప్రభావం వల్ల రక్త సంబంధ అనారోగ్యములతో బాధపడే వారికి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇక నవంబర్ 4, 2019 గురుగ్రహం వల్ల అతి చక్కటి అనుకూలమైన ఫలితాలు కనబరుస్తున్నాయి. ఇక వారసత్వ సంబంధ భాగ్యం కలిసి వస్తుంది. సంతాన ప్రయత్నం చేయవారికి శుభవార్తలను వింటారు. ఇక ఈ సంవత్సరం మొత్తం చూస్తుంటే, ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి చూస్తుంటే శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. సంవత్సరం అంతా చక్కటి ధన లాభాలు కలుగజేస్తాడు. నల్లని భూములు మంచి దిగుబడినిస్తాయి. నల్లని వస్త్రాలు, ధాన్యములు, లోహముల వ్యాపారం చేయవారికి బాగా కలిసి వస్తుంది. ఇక న్యాయవాద వృత్తిలోని వారికి బాగా రాణింపు ఏర్పడుతుంది. ఇక రాహుకేతువులు కూడా ఇద్దరు సంవత్సరం అంతా మంచి చెయ్యరు. చక్కగా జరుగుతున్న పనుల్లో భంగములు, ధనం ఖర్చు. ఇక పితృవర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమస్యలు, పితృ సౌఖ్యాలేమి, సంతాన ప్రయత్నాల్లో విఘ్నాలు వంటి చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ సంవత్సరంలో ఉండే మేషరాశి వారి ఫలితాలు ఇవి. కాబట్టి కొన్ని గురుగ్రహం అనుగ్రహం వల్ల బాగుంది. అలాగే ఈ రాహుకేతులు ఎవరైతే ఉన్నారో మంచి చేయరు ఈ సంవత్సరంలో. అలాగే శనిగ్రహం కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది. కాబట్టి మీరు మేషరాశి వారైతే మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉంది. అంటే మీకు ఈ 6 ఏప్రిల్ ఉగాది నుంచి 24 మార్చి 2020 వరకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.